హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాల్టి వీడియోలో మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్తో ఈజీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే సోనా మసూరి రైస్ కూడా తీసుకోవచ్చు. ఈ రైస్ని 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నప్పుడు వెంటనే గరిటతో కదపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు ఆగి గరిటతో కదిపినట్లయితే పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో మసాలాలని ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం 1 అంగుళం దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, షాహీ జీరా, అలానే 4 నుంచి 5 లవంగ మొగ్గలు, 1 స్టార్ అనాస, 4 ఇలాచి, 1 నల్ల యాలుక తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకోవాలండి. అలానే 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గరిటతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా ఉప్పు అలానే 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకొని ఈ పచ్చి బఠానీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఈ రైస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి గరిటతో మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఇదే స్టేజ్లో చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుని అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకుని మూతతో కవర్ చేసి విజిల్ పెట్టి 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసినట్టయితే మనకి పన్నీర్ పులావ్ రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పిల్లలకి ఇష్టమైన పన్నీర్తో పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మనం ఈ రెసిపీని పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ వంట చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు కానీ లేకపోతే రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.